సంబంధాలు లేవా అంటే మీకున్నాయి. కానీ జ్ఞానం లేదు. దేహ జ్ఞానం వల్ల ఏం చేశారు? చెడగొట్టుకున్నారు. చెడగొట్టుకోవడం వల్ల ఆ సంతుష్టత అనేది పోయింది. సో, ఆ సంబంధాలు చెడిపోయినాయి. సంబంధాల వల్ల సమస్యొచ్చేసరికి ఆరోగ్యము పోయింది. ఆ తర్వాత మంచి మంచి గొప్ప గొప్ప ఇళ్లలో ఉండి సంపత్తి, కంఫర్ట్స్ అన్నీ ఉన్నాయి. కానీ దేనికి అది ముట్టొద్దు, ఇది ముట్టొద్దు అని జెప్పేసి ఇంక పూర్తిగా సపోజ్ సోఫాలే ఉన్నాయి. కంఫర్ట్ ఎంజాయ్ చేయొచ్చు. ఆహా! వాళ్ళు కూర్చున్నారు అపవిత్రం అయిపోయింది. దానికి తుడుము, కడుగు, చెయ్యి వీటితోటే సరిపోయింది చాలా మంది జీవితాలు. అంటే కనీసం సోఫాలో కూర్చొని కూడా సుఖాన్ని పొందలేకపోయారు. ఏమంటే వాళ్ళు ముట్టుకున్నారు, ఈళ్ళు ముట్టుకున్నారు. అక్కడ పడుకుందాం, అక్కడ చేద్దామంటే వాళ్ళక్కడ తాళాపితే మేము కింద చాపేసుకొని పడుకుంటాం. పడుకుంటే కింద మళ్ళీ నడుము పట్టేసింది, కాళ్ళు పట్టేసింది. మరి డబ్బు లేదా కంఫర్ట్స్ లేవా, మంచి ఫోమ్ బెడ్స్ లేవా, బెడ్‌రూమ్స్ లేవా, ఏసీలు లేవా అంటే అన్నీ ఉన్నాయి. ఆ జ్ఞానం లేకపోవడం వల్ల మొత్తం అంతా గుడిపేసుకున్నారు. చేసుకున్నారు, పుణ్యం చేసుకోలేదని కాదు. కానీ ఆ జ్ఞాన సంపత్తి లేకపోవడం వల్ల మీకు సంతుష్టత అనుభవంలోకి రావట్లేదు అంటూ. సో, ప్రతిది నిజంగా మనం చేసుకున్న పుణ్యం ఆధారంగానే వస్తుంటది. కానీ అది మన పుణ్యం